ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి అంటే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి 21వ విడత డబ్బులను భారత ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు. తమిళనాడు పర్యటనలో ఉన్న ఆయన డిబిటి పద్ధతిలో లబ్ధిదారులైన ఖాతాదారుల అకౌంట్లలో ఈ డబ్బు జమ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఏడాదికి 6,000 చొప్పున ప్రధానమంత్రి 3 విడతలుగా 2,000 చొప్పున జమ చేస్తారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 20 విడతలుగా పిఎం కిసాన్ డబ్బులు రైతుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం జమ చేసింది. ఇప్పుడు 21వ విడత నిధులను రైతుల ఖాతాల్లోకి విడుదల చేసింది. తమిళనాడులోని కోయంబత్తూరులో ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు పర్యటించారు. ఈ పర్యటనలోని పిఎం కిసాన్ నిధులు విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 18,000 కోట్లకు పైగా ఈ నిధులను జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధానమంత్రి వ్యవసాయంలో రసాయనాల వాడకాన్ని తగ్గించాలని రైతులు కోరారు. అధిక రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల భూమి సారం దెబ్బతింటోందని, రైతులు సేంద్రీయ వ్యవసాయానికి మొగ్గు చూపాలని, సేంద్రీయ వ్యవసాయంతో భూసారం పెరగడంతో పాటు అన్ని రకాలుగా మేలు జరుగుతుందని ఆయన రైతులకు హితబోధ చేశాడు. ముఖ్యంగా వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే సవాళ్లను సైతం ఎదుర్కొనేందుకు అవకాశం కలుగుతుందని ఆయన ఉద్బోధ చేశారు. దేశ రైతులు తృణధాన్యాలను పండించకపోవడంపై ఫోకస్ పెట్టాలని రైతులకు పిలుపునిచ్చాడు. రైతులకు అండగా నిలిచే ఉద్దేశంతో పంట పెట్టుబడుల సాయం కింద ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలియజేశారు. 2019లో ప్రారంభించిన ఈ పథకానికి రైతులకు ఏడాదికి 6,000 చొప్పున ఇస్తున్నారు. ఇప్పటి వరకు 20 విడతల్లో 3,70,000 లక్షల కోట్లకు పైగా నిధులు రైతు ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం జమ చేసింది. రైతులందరూ ఈ పిఎం కిసాన్ నిధుల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. వారికి అందే ఈ చిన్న మొత్తంతో ఏదో ఖర్చులకు ఉపయోగపడుతుందని రైతులు పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రధానమంత్రి 3 సార్లుగా క్రమం తప్పకుండా ఏడాదికి 6,000 చొప్పున ఇవ్వడం కొంత ఊరట కలిగిస్తుందని పలువురు రైతులు చెబుతున్నారు.